సో అది అంతా వాటర్ ప్లేసెస్ వెళ్తున్నాను నేను ఇవాళ. లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వాటర్ ఫాల్స్ అండ్ కొన్ని బీచ్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ సన్సెట్ స్పాట్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ నాతో ట్రిప్ వేస్తే మాత్రం ఒక సన్సెట్ ఆర్ సన్ రైజ్ స్పాట్కి నేను మ్యాండేటరీగా వెళ్తాను. బికాస్ దట్స్ హౌ, అంటే దట్ ఈస్ ద క్లోజెస్ట్ పాయింట్ టు సీ ద నేచర్. అంటే లైక్ సన్సెట్ సన్ రైజ్ నాకు చాలా 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 ఇష్టం. సన్ రైజ్ అంటే అంత మార్నింగ్ నేను లేవలేను. సన్సెట్ అయితే డెఫినెట్గా వెళ్ళాలి ఇవాళ. అందుకని ఐమ్ జస్ట్ వేరింగ్ దిస్ లాంగ్ డ్రెస్. ఇది నేను లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి పర్చేస్ చేశాను, బట్ నేను ఇంకా వేసుకోలేదు. సో దట్స్ వై నాట్, బికాస్ ఇట్స్ ట్రిప్. సో నేను ఇది వేసుకొని ఐల్ గెట్ రెడీ అండ్ ఐల్ బి బ్యాక్. So hello, I just got ready and I am going to my first stop, that is Jagala waterfall. Estonia lo the best places అని కొడితే మీకు వచ్చే ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్ ప్లేస్ ఇస్ Jagala waterfalls. సో ఆ ప్లేస్ వింటర్లో అయితే అమేజింగ్ ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ వింటర్. ఇప్పుడు ఆటమ్ ఫీల్ లో ఉన్నాం కాబట్టి, బట్ వీ కెన్ స్టిల్ గో. వాటర్ అలానే ఉంటుంది కాబట్టి నేను వెళ్తున్నాను ఇప్పుడు. అండ్ అబౌట్ మై స్టే, నేను N48 బొటీక్ అపార్ట్మెంట్ అనేది ఒకటి బుక్ చేశాను ఎయిర్బిఎన్బిలో. ఇట్స్ లైక్ చాలా స్పేషియస్ రూమ్ యాజ్ యూ హ్యావ్ సీన్ ఇన్ మై ఫస్ట్ వీడియో. అందులో ఏంటి అంటే 3 members ఉన్నా 2 members ఉన్నా ఇట్ ఈస్ ద సేమ్ ప్రైస్. సో లెట్స్ గో. సో ఫైనల్గా నేనైతే వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చాను అనమాట. ఇది వ్యూ చూస్తే మీరు మ్యాడ్ అయిపోతారు. ఇట్ ఈస్ అమేజింగ్. పిక్చర్లో ఎలా ఇమాజిన్ చేసుకున్నానో నేను, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే. అంత హైప్ ఇచ్చే ముందు నేను మీకు చూపించేస్తాను ఫస్ట్. ఇది నేను చూస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ యూరోప్. నేను బేసిక్గా చూడలేదు అన్ని వాటర్ ఫాల్స్. లేక్స్ చూశాను మ్యూనిక్లో, బవేరియాలో, బట్ వాటర్ ఫాల్స్ అంటే ఇలా చూడలేదు. గార్మిషే పాట్నాక్లం అని ఒక ప్లేస్ ఉంటుంది మ్యూనిక్లో, బవేరియాలో. ఆ ప్లేస్ చూశాను. దట్స్ లైక్ లిటిల్ అలానే అనిపిస్తుంది. బట్ ఇలా ప్రాపర్ వాటర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఫస్ట్ టైం. నేనైతే ది బెస్ట్ ఫోటోగ్రఫీ తీసుకోవాలని చూస్తున్నాను ఇక్కడ. హ్యావ్ టు ఫైండ్ సమ్మన్ హూ కుడ్ క్లిక్ మై పిక్చర్స్. అండ్ నేను ఇవాళ సెల్ఫీ స్టిక్ కూడా తెచ్చుకున్నాను గోప్రోది. ఇట్ విల్ గివ్ యూ ఆ లాంగెస్ట్ షాట్, అంటే డ్రోన్ షాట్ కూడా ఇస్తుంది అది. లెట్ మీ ట్రై ఫ్యూ అదర్ టెక్నిక్స్ అండ్ నేను మీకు వాటర్ ఫాల్ చూపిస్తాను. దిస్ ఈజ్ ది వాటర్ ఫాల్. ఆ మధ్యలో ఒక చిన్న స్పాట్ ఏమో ఎలాగో వస్తున్నాయి ఒక కలర్ ఆఫ్ వాటర్, బట్ దిస్ ద వాటర్ ఫాల్. ఆ పైన మనుషులు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ ఐ సా ఫ్యూ పీపుల్ గోయింగ్ దేర్. ఇప్పుడే నాకు ఇంకొక కపుల్ కనిపించింది. వాళ్ళు స్విమ్ సూట్ కూడా వేసుకొని ఇక్కడ నుంచి వచ్చారు. సో లెట్ మీ సీ ఎలా అవుతుంది ఏంటి అనేది. ఇప్పుడైతే నేను ఫస్ట్ అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. మొత్తం ఫోమ్ వచ్చేసి ఇక్కడ ఇంత స్పేస్ ఉంది. పిక్నిక్ లాగా కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ బాట్ ఫ్యూ బెడ్షీట్స్ అండ్ ఫ్రూట్స్. ఇవాళ థర్స్డే, మళ్ళీ మనకి ఎలాగో నేను తినను కాబట్టి ఐ బాట్ సమ్ వాటర్, కాఫీ అండ్ ఫ్రూట్స్. సో మంచిగా వేసుకొని కూర్చుందాం అనుకుంటున్నా. బికాస్ దిస్ ప్లేస్ ఈస్ అమేజింగ్. అసలే సన్ ఉంది కదా. సో బేసిక్గా ఈ వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే, దీనికి పైననే ఒక రిజర్వాయర్ ఉందన్నమాట. అక్కడ నుంచి వాటర్ వస్తుంది. ఆ రిజర్వాయర్ స్టోరీస్ అవి ఇవి నాకు చాలా డీటెయిల్డ్గా తెలుసు. బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ పుట్ ఎవ్రీ లిటిల్ స్టోరీ అబౌట్ ఎస్టోనియా ఇన్ దిస్ వ్లాగ్, బికాస్ అది లెందీ అయిపోతుంది అండ్ ఇనఫ్ వీడియోస్ నా దగ్గర లేవు క్యాప్చర్ చేసినవి. So that I'm just gonna give you all a little description about each and every place I visit. So ee place ayipindi kabatti now I am heading to another place which is Rebala Museum and Rebala Stones antaru. daniki inkoka peru kuda undi, Yuletma Stones antaru. nunchi paiki vellachu and nenu ilane kindaki vachanu.
సో దిస్ ఈస్ ద సెకండ్ ప్లేస్ ఫర్ ద డే. ఇదేంటి అంటే ఎస్టోనియాస్ లార్జెస్ట్ ఫుల్లీ ఎక్స్కవేటెడ్ బ్రాంజ్ సిమెట్రీ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 36 గ్రేవ్స్ ఉన్నాయి. సో ఈ సిమెట్రీలో ఏంటి అని అంటే యాక్చువల్గా ఈ సిమెట్రీ కొంచెం 20 meters అటు ఉండేది, బట్ రోడ్ పడుతుందని చెప్పి దాన్ని కొంచెం ఇటు షిఫ్ట్ చేశారు రీసెంట్ టైంలో. అండ్ ఇక్కడ మ్యాక్సిమం ఉండే సిమెట్రీ ఆర్ గ్రేవ్స్ అన్నీ ఏంటి అని అంటే లైక్ లాంగ్ ఎగో, అంటే 1300 to 1100 ఆ టైం ఫ్రేమ్లో ఉండే ఆ పీరియడ్లో ఉండే గ్రేవ్స్ అనమాట ఇవి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఆ మధ్యలో ఉన్న రెక్టాంగులర్ షేప్డ్ అయితే అక్కడ డెడ్ బాడీ పెట్టారు. ఆ చుట్టూ సర్కిల్ ఎందుకు పెట్టారు అంటే పీపుల్ షుడ్ నాట్ క్రాస్ ఆర్ వాక్ ఓవర్ ఇట్ అని. మనకి ఇన్ జనరల్గా అక్కడ ఇక్కడ వేరే కంట్రీస్లో చూస్తే నార్మల్గా ఇట్లా సిమెంట్తో పెట్టేసి ఉంటుంది, బట్ ఇక్కడ అలా పెట్టలేదు కాబట్టి దానికి చుట్టూ సర్కిల్గా పెట్టారు. అండ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే దానికి పక్కన ఒక చిన్న సర్కిల్ కూడా ఉంటుంది. అది ఏంటి అని అంటే అంటే లైక్ అక్కడ చనిపోయిన పర్సన్ వాళ్ళ డాగ్ ఆర్ పెట్ అనమాట, దాన్ని కూడా అక్కడే పెట్టారు. సో దట్ ఈస్ ద స్టోరీ. అండ్ నేను ఈ స్టోరీ మొత్తాన్ని తెలుసుకోవడానికి రీజన్ అయితే ఈ రెబాలా మ్యూజియంలో ఒక ఆమెని మీట్ అయ్యాను. షీ ఈస్ ద స్వీటెస్ట్. అండ్ ఇఫ్ యూ పీపుల్ ఆర్ విజిటింగ్ ఎస్టోనియా, ఐ హైలీ రికమెండ్ యూ ఆల్సో టు విజిట్ దిస్ రెబాలా మ్యూజియం సో దట్ మీకు ఎస్టోనియా హిస్టరీ గురించి చాలా చాలా మంచిగా చెప్తుంది ఆమె. అండ్ చాలా విషయాలు తెలుసుకుంటారు మీరు. అండ్ యూ ఆల్సో కనెక్ట్ టు ఆల్ ఆఫ్ ద ప్లేసెస్ విచ్ షీ ఎక్స్ప్లెయిన్. సో అక్కడైతే మీరు అన్ని విషయాలు తెలుసుకుంటారు. అండ్ దానికి ఎంట్రీ టికెట్ కూడా ఉంది. ఇట్ ఈస్ €3 per person. అండ్ ఇక్కడ మీరు పర్టికులర్గా ఈ గ్రేవ్ మీద ఇవి చూస్తున్నారు కదా, అవి ఏంటి అంటే ఫాజిల్స్. సో అవన్నీ అలా ఫామ్ అయిపోయి ఉన్నాయి. ఇదంతా లైమ్ స్టోన్ అనమాట, అందుకని వీళ్ళు వీటిని కదిలించాలి అని అనుకోలేదు. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ప్లేస్. అండ్ ఇప్పుడైతే ఇది అయిపోయింది కాబట్టి ఐఎమ్ గోనా గో విజిట్ ద థర్డ్ ప్లేస్ ఆఫ్ ద డే. అది కూడా హైలీ రికమెండెడ్ బై హర్, అందుకనే నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేసి మరీ చెప్తున్నాను అనమాట. సో దిస్ ఈస్ ద థర్డ్ స్టాప్ ఫర్ ద డే. దిస్ ఈస్ కాల్డ్ కోస్టవేరే కార్స్ట్ ఏరియా. అంటే దిస్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ కాస్ట్ ఏరియా ఇన్ ఎస్టోనియా. సో బేసికలీ ఇదేంటి అంటే పైన చూడటానికి ఇలా వీట్ ప్యాడీ ఫీల్డ్స్ లాగా చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ సీనరీ కనిపిస్తుంది కదా, బట్ అండర్నీత్ ఒక లైమ్ స్టోన్ రీజియన్ అంతా ఉందన్నమాట. అంటే ఇందాక మనం విజిట్ చేసిన ఆ వాటర్ ఫాల్ వాటర్ అంతా కింద ఫ్లో అవుతూ రిజర్వాయర్ దాకా వెళ్తుంది. సో ఇన్ బిట్వీన్ మీకు కొన్ని లైమ్ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, దోస్ ఆర్ న్యాచురల్లీ ఫార్మ్డ్ లైమ్ స్టోన్ మష్రూమ్స్. సో దాని ఎగ్జాక్ట్ ఇమేజ్ నేను ఇక్కడ పెడుతున్నాను. దాని ఎగ్జాక్ట్ ఇమేజ్ ఇదే అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ క్యూటెస్ట్ ప్లేస్ ఇన్ ఎస్టోనియా. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ స్టాప్ ఫర్ ద డే. ఇది ఏంటంటే సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట. యాజ్ యూ ఆల్ కెన్ సీ, ఇక్కడ ఒక మంచి సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ చూస్తే వ్యూ అదిరిపోతుంది కదా. ఓ మై గాడ్, ఐ విష్ ఐ కుడ్ స్టే ఫర్ సన్సెట్, కానీ నేను సన్సెట్కి ఇంకొక స్పాట్ పెట్టుకున్నాను హెడ్లో. సో ఎనీవే లేట్ చేయకుండా అయితే మనం ఫస్ట్ వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు అంటే జస్ట్ అవతల సైడ్కి వెళ్తున్నాను అనమాట, బికాస్ ద అదర్ సైడ్ there is another beautiful spot to cover for the day. Let's go. So ఇదే అనమాట ఆ ప్లేస్. దిస్ ఈస్ హర్చు గోల్ఫ్ కౌంటీ. ఇక్కడ మీరు ప్రైవేట్గా కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. పర్ డే ఇలా ఉంటుంది, విచ్ ఈస్ క్వైట్ ఎక్స్పెన్సివ్. నేను ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను బిలో. ఇవాళ ఆల్రెడీ నేను 6 places కవర్ చేశాను. అండ్ ఐ కేమ్ టు హార్బర్. నీమా హార్బర్ అని ఉంటుంది ఈ ప్లేస్ నేమ్. సో హియర్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ సీల్ వాచింగ్. కాకపోతే పర్ పర్సన్ ఇట్ ఈస్ €150. గ్రూప్లోకి వెళ్తే ఇట్ ఈస్ 89. మోర్ దెన్ 8 people వెళ్తే €89కే వస్తుంది. సో నౌ ఐ విల్ జస్ట్ షో యూ ద వ్యూ. దిస్ ఈస్ ద వ్యూ. అండ్ ఈ సీ మొత్తాన్ని గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ అంటారు. ఇఫ్ యూ కెన్ సీ దట్ వెరీ ఫార్లో ల్యాండ్ ఉంది కదా, అదే హెల్సింకి అంటే ఫిన్లాండ్. అండ్ దీనికి అటు సైడ్ వీ హ్యావ్ బాల్టిక్ సీ అండ్ ఐల్ బి గోయింగ్ దేర్ టుమారో. సో ఫార్ ఇట్లా క్రేజీ ప్లేసెస్తో అవుతుందన్నమాట. అండ్ ఐ స్టిల్ హ్యావ్ 3 or 4 places టు విజిట్ ఫర్ ద డే. సో ఫార్ అలా వెళ్తుంది. అండ్
ఈ ప్లేసెస్ అన్నీ మీకు ఐటనరీ కావాలంటే ప్లీజ్ టు పింగ్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఐ విల్ ఆల్సో అప్లోడ్ అండ్ ఐటినరీ అంటే నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను. ప్లేస్ టు ప్లేస్ అంతా వికీపీడియాలో అక్కడ ఇక్కడ అన్ని పేజెస్లో రిఫర్ చేసి ఐ హ్యావ్ మేడ్ అప్ PDF which I am using. Do let me know if you also want to have the same itinerary, and I'll see you in my next place. ఐ థింక్ అక్కడ కొన్ని సీల్ లేకపోతే ఏవో బర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు వ్లాగ్ స్టార్టింగ్లో దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వాటర్ డే అని అన్నాను. సమ్వాది అదవే ఏ ప్లేస్లో చూసుకున్నా అక్కడ ఇక్కడ ఎక్కడో చోట వాటర్ ఇన్వాల్వ్ అయ్యే ఉంటుంది. సో హెడింగ్ టు ద నెక్స్ట్ ప్లేస్. దిస్ ఈజ్ హారాస్ సబ్మెరీన్ బేస్. పేరు వినటానికి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో తెలుసా. ఓ మై గాడ్, సబ్మెరీన్స్ కదా అని చూస్తున్నారు కదా, ఇది మొత్తం సబ్మెరీన్ బేస్ అనమాట. సో దిస్ ఈజ్ లైక్ ఫార్మర్ మిలిటరీ పోర్ట్ టెరిటరీ where the beautiful nature of Lahaina meets. సో ఇది మొత్తం ఒక ఐలాండ్, హరా ఐలాండ్ అనమాట. అండ్ ఇది at present ఒక మైన్ బ్యాటిల్ అండ్ సబ్మెరైన్ బేస్ ఎగ్జిబిషన్ which is currently partially closed. However, you can still explore part of the exhibition on the pier, and entry ticket is €5. ఎందుకంటే రీసెంట్గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. వాటర్ ఫ్లో ఎక్కువ రావడం వల్ల ఆ బ్రిడ్జ్ మీద ఉండే సబ్మెరైన్ పార్ట్ ఒకటి బ్రేక్ అయిపోయింది అనమాట. అండ్ ఆ ఇన్సిడెంట్ వల్ల వాళ్ళు కొంచెం క్లోజ్ చేసేసారు. బట్ హాఫ్ వే వరకు మీరు వెళ్ళి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు చూసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, కొత్త కొత్త థింగ్స్ తెలుసుకోవచ్చు అబౌట్ ఎస్టోనియన్ సబ్మెరైన్ బేస్. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ ప్లేస్. దిస్ ఈస్ కాల్డ్ మజాకివి. ఇది ఒక ట్రెక్కింగ్ స్పాట్. ఇది మొత్తం ఈ రూట్, ఈ పైన్ కోన్స్ ఉన్న మొత్తం రూట్ అంతా ట్రెక్ చేసుకుంటూ ఆర్ వాక్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ గెట్ అన్ అమేజింగ్ ప్లేస్ అని విన్నాను. బట్ నేను రూట్ మిస్ అయిపోయాను కాబట్టి ఐమ్ ఎండింగ్ ఇట్ హియర్. మంచిగా నేను నా రూమ్ దగ్గరికి వచ్చేసాను. అండ్ ఈ పక్కనే ఉన్న వియత్నమీస్ రెస్టారెంట్కి వెళ్ళాను. ఐ హ్యాడ్ దాల్ తడకా విత్ రైస్ అండ్ 2 సమోసా తిన్నాను. అంటే ఫాస్ట్ బ్రేక్ చేశాను. ఇట్ వాస్ అమేజింగ్. మంచిగా తినేసి నౌ ఐఎమ్ గోయింగ్ టు సన్సెట్ స్పాట్. ఇట్స్ మ్యాండేటరీ నా ట్రిప్లో. సన్సెట్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ నౌ లెట్స్ గో. సో దిస్ ఈజ్ తురిసాలు క్లిఫ్. ఇది నా సన్సెట్ స్పాట్. యాక్చువల్గా పిక్చర్స్లో నేను ఇమాజిన్ చేసుకున్నట్టు అస్సలు లేదు. అండ్ మోర్ ఓవర్ నేను మీకు ఇచ్చిన హైప్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. అది నాకు అర్థమైంది. బట్ నేను ఫాస్ట్ బ్రేక్ చేసి ఫుడ్ తినేసి నేను స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేప్పటికి సన్సెట్ అయిపోయింది. బట్ దెన్ ఇంత కష్టపడి వచ్చాం కదా, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము అని చెప్పేసి నేను ఇక్కడే ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ వెయిట్ చేసి ఐ వాజ్ దేర్. మంచి పీస్ ఆఫ్ మైండ్తో దాన్ని కిందకి వెళ్ళిపోతున్న ఆరెంజిష్ లైన్, ఆ సన్సెట్ని చూసుకుంటూ కొద్దిసేపు స్పెండ్ చేసి అండ్ ఐ స్టార్టెడ్ వే బ్యాక్ టు మై రూమ్. So that's it for the day, and I will meet you guys in my next vlog. Until then, take care. To like, share, comment and subscribe to my YouTube channel SoulIvSoul33. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. షో సమ్ లవ్. బై బాయ్.